ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే పింఛన్ ఇస్తున్నా అంటుండే. ఎంత వస్తుంది మీకు పింఛన్? 2000 4000 రావట్లే? వస్తలేవు. 2000 వస్తున్నాయి. మహిళలకి 2500 ఇస్తానా, మీ కోడళ్ళకి ఇట్లా 2500 వస్తున్నాయా? ఎవరికి బుడ్డ పసి ఇయ్యలే. 2500 20 పైసలు ఇయ్యలే. గ్యాస్ 500కి వస్తుందని అనగా 500 5 పైసలు లేవు. గ్యాస్కి ఎంత తీసుకుంటారు? 960. 500 మిగిలిన పైసలు బ్యాంక్ లో పడతాయని 500 మీరు కట్టుకుంటే మొన్న కూడా పోయినాం బ్యాంక్ పోతే బుడ్డ పైస పడతలేదు, గాస్ పైసలు అని చెప్పి బుడ్డ పైస పడలేదు. మొన్న నేను పొలం భూమి అట్లా ఉందా? ఏం లేదు మాకు. ఇందిరా మిల్లు ఇస్తున్నట్టుగా. ఇందిరా మిల్లు ఇచ్చారు. మీకు ఇందిరా మిల్లు వచ్చిందా? అంటే మీ స్థలం మీద మాది. ఎట్లా 5 లక్షల వరకు లోన్ ఇస్తా అన్నారా ఇల్లు కట్టుకుందని? 5 లక్షలు కట్టుకుంటున్నా మరి ఇల్లు? కేసీఆర్ పాలన మంచిగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది? కేసీఆర్ పాలన అంటున్నది, మరి ఇందిరా మిల్లు వచ్చింది నీకు, మరి పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత? 2000. ఈ 2000 సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాకనా లేకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు? అంతకన్నా కేసీఆర్ ప్రతి నెల వస్తుందా? తీసుకుంటున్నావు. ఈ బతుకమ్మ చీరల కింద ఇంద్రమ్మ చీరలు ఇచ్చిరుగా. ఎవరు బుడ్డ పైసే చీరలు లేవు, రైకలు లేవు, ఏవి లేవు. అప్పుడు తీసుకున్నావు మరి కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు ఇచ్చిండు. పండుగ 15 రోజులు ఉందని അങ്ങനെ ఇచ్చిండు. వీళ్ళు కూడా ఇస్తున్నా అంటారుగా. ఇస్తలేరు, మాకు ఇయ్యలేదు సార్. నువ్వు పోవడాలేదు తెచ్చుకుందానికి? నాకు ఒక్కదానికి ఇస్తున్నారు, ఊరంతా మొత్తం ఊరంతా కూడా ఇయ్యలేదా? ఎవరికి ఇయ్యలే. నిజాలు చెప్పాలి. నిజమే సార్, ఇయ్యలే, మాకు చీరలే వంచలేము. ఎవరైనా చెప్పమన్నారు ఇట్లా అడిగితే చెప్పాను. అడిగితే దొంగతనమా ముంచుకుంటావా నువ్వు? ఇయ్యలే, మాకు చీరలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మాట్లాడేది నిజమే అంటావా? నిజమే మాట్లాడేది నిజమే. మీ ఊర్లో ఎవరికన్నా ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అయినాయా అమ్మాయిలకి? ఇప్పుడా? ఎవరు కళ్యాణ లక్ష్మి అని ఇస్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా? వేరే వాళ్ళకి మీ ఊర్లో ఎవరికన్నా గర్భిణీ స్త్రీల కిట్లు వచ్చాయి అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు? బుడ్డ హాస్పిటల్ ఉన్నప్పుడు రాలే, ఎప్పుడు రాలే సార్. ముసలిళ్ళకు 4000 అన్నారు. ఆ 4000 లేవు, 4 పైసలు లేవు, చీరలు లేవు, రైకలు లేవు, ఏం లేవు. ఇక 2000 అలా తింటున్నాము. ఏడు తలుతాయి మాకు. సూదుల కాయ, మందుల కాయ, గోళీల కాయ, ఇంత ఉప్పు తెచ్చుకుంటే తొక్కు తెచ్చుకుంటే ఏడు తలుతాయి మాకు. చుట్టాలు వస్తారు, మాకు చాలా. ఏం చేస్తాం మరి? మరి అడగాలి ఇట్లా సరిపోవట్లేదు అని మీ ఊరు పెద్ద మనుషులు అడిగితే వాళ్ళు ఏమన్నా సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఉంటారుగా. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ వస్తుందా నీకు? నాకు పింఛన్ వస్తలేదు. అప్లికేషన్ పెట్టుకున్నావా? అప్లికేషన్ పెట్టుకున్నా, అప్లికేషన్ కూడా వస్తలేదు నాకు. ఏమంటారు మరి? ఇప్పుడు పోయినా కానీ రేపు రా ఎల్లుంటారు అంటారు, జరుపుతారు మాకు. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తుందేమో అనుకుంటే అప్పుడు దానికి తయారైనా కానీ అప్పుడు వయసు లేదా? అప్పుడు వయసు లేదు, ఇప్పుడు వయసు వచ్చింది, వస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తే 500కి గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ వస్తుంది. 500కి వస్తుందా? అది 950 రూపాయలకు వస్తుంది. అంటే నీకు 500కి ఇస్తున్నాను అంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇస్తలేడు. బ్యాంకులు పడతలే? బ్యాంకులు ఏం పడతలేవు. ఓకే. బతుకమ్మ చీరలు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చే. అవును. ఇంద్రమ్మ చీరలు అని వీళ్ళు ఇస్తున్నారు అంటారు, మరి ఇస్తలేరు. మా చీరలు అయితే ఇవ్వలేదు. పోయి తెచ్చుకోలే ఇంట్లో ఉన్నోళ్ళు కూడా తెచ్చుకోవడం అంతేనా? అవును, వాళ్ళని ఇస్తానేమో తెచ్చుకోవడం. మీ ఊర్లో ఉన్న వాళ్ళకి పొలం రైతు బంధు ఇట్లా పడదా? ఏం పడతలేదు. ఏది అడిగినా పడతలేదు, ఇవ్వట్లేదు అంటున్నావుగా. మళ్ళీ ఏడైనా పడతలేదు, మళ్ళీ పడని ఏం చేస్తాం అట్లా. అంతేనా? రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ. రుణం అప్పు తెచ్చుకురా? అప్పేం తీసుకున్నా కానీ రుణం ఏం మాఫీ అవుతలేదు. అంటే వాళ్ళు బ్యాంకులు కట్టమంటారు పైసలు, బ్యాంకులు పైసలు కట్టమంటారు.